సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. Unsure of your dream, study abroad destination, clear your doubts. Videsh Consult. Call 9676502888. ఎక్కడికి పోయాడో పిచ్చి తండ్రి. ఎక్కడికి పోతాడు? కడుపు మాడితే వాడే వస్తాడు. అడుగు, మాటలోనే వచ్చేసాడు. నూరేళ్ళ ఆయుష్. పుల్లయ్య వేమవరం వెళ్ళాడు, వెళ్ళిపో వచ్చేశాడు. లేచిపోవడానికి దమ్ములు ఉండాలి. సిగ్గు లజ్జ ఉన్నవాడు ఎవడు ముందుగా నీ పెద్ద కబుర్లు చెప్పడు. నాయనా పరశురాముడు, అన్నయ్య ఏదో అన్నాడని అన్నం ముందు నుంచి లేచిపోతారా? నరసింహం ఏదన్నా నీ మంచి కొరకే కదా. వాడి మాట కాస్త చెవుని పెట్టుకుని జీవితంలో స్థిరపడరా. సరేలమ్మా, నాకు చిన్న సందేహం ఉంది. అప్పికండ స్వామి నిజంగా ఉన్నారా? ఉన్నారు. ఎవరికైనా ఏదైనా వరం ఇచ్చారా? ఇవ్వకే గొల్ల గురువులకి కల్లో కనిపించారట. జల ఎక్కడ పడుతుందో చెప్పగల విద్య ఇచ్చారట. కల్లోనా? ప్రత్యక్షంగా ఆయన్ని చూసిన వాళ్ళున్నారా? ఎంతో పుణ్యం చేసుకుంటేనే కాని ఎవరూ ఆయన్ని కళ్ళారా చూడలేరు. పాపం అనసూయ, నేను చెబితే అర్థం చేసుకోగలదా? అసలు అర్థమయ్యేటట్లు నేను చెప్పగలనా? ఇంతకీ నాకు అర్థమైందా? ఎందుకు ఎందుకు మంచివన్నీ అందరికీ ఇచ్చి ఆఖరి వస్తువు నా కోసం దాచాడు? ఇది పని చేస్తుందా?
ఇంతమంది ఉండగా నాకే ఈ వేరిచ్చారు ఎందుకు? గొల్ల గురువులకి కూడా అప్పికొండ స్వామి ఏదో విద్య ఇచ్చారట. అది పని చేస్తుందా? గురువులు! గురువులు! గురువులు, అప్పికొండ స్వామి కలలో నీకేదో వరం ఇచ్చారట, నిజమేనా? చిత్తం బాబాయ్, ఆరి దయ వల్లే 10 మందికి పనికొస్తున్నాను. ఆయన ఇచ్చిన వరం నిజంగా ఫలిస్తుందా? చిత్తం బాబాయ్. నేను నుయ్యి తవ్వించాలి. మా ఇంటి దగ్గర జలపడదంటారు, అక్కడ పడుతుందా? చిత్తం బాబాయ్, మా ఇంటి దగ్గర అప్పికొండ స్వామి చాలా సత్యమున్నారు, మరి ఆయనకి తిరిగేనేదు. అప్పికొండ స్వామి, 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 అప్పికొండ స్వామి. ఇక్కడ తవండ్రా, తవండి సార్. బొట్టు పెట్టుకోండి, తీసుకోండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమావన శ్రీధర శ్రీకేశ పద్మనాభ దామోదర కృష్ణ వాసుదేవ వృత్తిందారుద్ధ పురుషోత్తమ అధోకేశ నారసింహాచంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. ముచ్చండి. ఓం సుముఖానుహోం, ఏకదంతానుహోం, కపిలానుహోం, శూర్పకర్ణానుహోం, లంబోదరానుహోం, విఘ్నరాజానుహోం, స్కందపూర్వజానుహోం, సర్వసిద్ధిప్రాయం నారికేలం సమర్పయామి. గంగమ్మ తల్లికి అవండి సార్. జై గంగమ్మ తల్లి. ఏం చెప్తున్నావా? నమస్కారం మిస్టర్. ఒరే పరశురాముడు, ఇన్నాళ్ళు మన్ను తిన్న పాములా ఒక చోట పడుండేవాడి. ఇప్పటికైనా ఒక మంచి పని చేస్తున్నావు. కానీ బాగున్నావా మాస్టర్? ఏమోయ్ సీతమ్మ, ఇన్నాళ్లకు నీ కొడుకు పగటకలను మానేసి ప్రయోజకుడవుతున్నాడు. అంతా నీ ఆశీర్వచనం రవణే మాస్టర్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఏమిట్రా గొడవ? కోతులు దించడం తప్ప వేరే పని లేదా? కనండి. ఒళ్ళు వంచి పని చేయడం చేతగాక తాతలు దాచిన పాత తేరగా దొరుకుతుందనా గోతులు తవ్విస్తున్నావు? ఇది గుయ్యి కాదు, నుయ్యి. ఏమిటి, నువ్వు తవ్విస్తున్నావా? అమ్మా, నీ ముద్దుల కొడుకు ఉద్ధరిస్తున్నాడు. తాత ముత్తాతలు చేతగాని విధవలు అందుకే తవ్వించలేకపోయారు. ఇతగాడు పుట్టుకొచ్చా అండి ఘనకార్యం చేయడానికి. ఇది తవ్వించడంలో నీ ఉద్దేశం నాకు తెలుసురా. చెరువు నుంచి నీళ్లు తెస్తే నీ పెళ్ళాం కందిపోతుందనేగా. ఏటలా గొరగొర చూస్తావు? చెప్పించేద్దామనా? బ్రతుకు నిలకడలేని వాడికి మాట నిలకడ ఉండదురా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ నూతిలో నీళ్లు పడవు, పురుగులు పడతాయిరా, పురుగులు పడతాయి. దిక్కులు చూస్తారా ఏమిటి? అవ్వండి.
ఏమండి, నేనేమైనా తప్పు చేశానా? నీ తప్పేం లేదు. వెళ్ళి పడుకో. అరుగు మీద ఎందుకు? మీరు కూడా వచ్చి లోపల పడుకోండి. నేను అందంగా లేనా? మీ మనసుకు నచ్చనా? చెప్పానుగా నీ తప్పేం లేదని. ఈ ఇంట్లో నా బ్రతుకు నవ్వుల పాలైంది. ఎంతకన్నా చావేనయ్యా. అనసూయ, చెప్పండి, ఎందుకు నాకు ఈ శిక్ష? నీకు శిక్ష కాదు, నాకు పరీక్ష. పరీక్ష? ఉమ్. ఎవరు పెట్టిన పరీక్ష? అప్పికొండ స్వామి పెట్టారు. చదువు సంధ్య లేని ఆ గొల్ల గురువులకి అలాంటి ప్రజ్ఞ ఇచ్చారు. నాకు ప్రాణాలు తీసే ఈ వేరిచ్చి నా నెత్తి మీద మోయలేని భారం పెట్టారు. అప్పికొండ స్వామి. అనసూయ, ఇది నువ్వే ఎక్కడైనా జాగ్రత్తగా ఉంచు. నూతిలో నీళ్లు పడకూడదు, ఆ వేరు పని చెయ్యకూడదు. బాబాయ్ బాబాయ్, ఏమైందిరా? పెద్ద రాయి తగిలింది బాబాయ్. బండరాయి తవ్వి నాబలేదు బాబాయ్. తవ్వి నాబలేదు. అంటే జలపడదన్నమాట. అప్పికొండ స్వాములూరు సత్యం తప్పదు బాబయ్య. ఆ రాతి కింద నీళ్లుండి తీరాలి. అయితే మందుగుండు పెట్టి రాయిని పేల్చేద్దాం. వద్దు బాబయ్య, వద్దు. ఓపిగ్గా ఊడబడిచి రాయి తీసేద్దాం. పేలిస్తే జలం మూసుకుపోవచ్చు. ఏమైనా సరే రేపే పేల్చి తీద్దాం.
నిజమవుతుందా? ఇచ్చింది పని చేస్తుందా? సత్యం ఎందుకు నువ్వు ఇంకా నిద్రపోలేదు? గంటలు వినబడుతున్నాయా? గంటలా? కూడి గంటలు. ఎవరో కొడుతున్నారు. ఇప్పుడా? ఆ, గుడి కూడా పాడుపడిపోయింది. ఏదీ కాని వేళ ఎవరుంటారక్కడ? నిద్రపో, నిద్రపో. గుడిలో గంట ఎవరో రగిల్చిరి గుండెలో మంట గుండెలో మంట గుండెలో మంట. నాగుపాములై పడగలు విప్పి నా ప్రశ్నలే నడచును నా వెంట నా వెంట నా వెంట.
వేగరంగా రారా, వేగరంగా రా. ఎవరు? పరశురాముడా? పరశురాముడు? ఎంత సాహసం! రాత్రిపూట అమ్మవారు సంచారం చేస్తారు. మనుషులు చూస్తే కళ్ళు పోతాయి. ఏమిటి ఇవాళ ఇక్కడ పడుకున్నావా? ఇల్లు వాకి లేనట్టు ఎక్కడెక్కడ పడుకుంటావేరా? నీకు ఇల్లు ఇరకటం ఆలి మరకటం అయిందా? ఇంట్లో ఎవరిని సుఖంగా బ్రతకనివ్వవా? అదే నేను అంటున్నాను. అమ్మవారి కంటపడితే కళ్ళు పోతాయి. కళ్ళు లేని కబోదిలా ఇక్కడ ఎగవరిస్తాడు. కళ్ళు పోవడానికి కాదు, కళ్ళు తెరపించడానికి అప్పికొండ స్వామి గంటలు మ్రోగించారు. ఎవరు? ఏంటి? ఏమీ లేదు, మీకు బోధపడదు. గడపడింది బాబాయ్. అప్పికొండ సామదారికి, అప్పికొండ సామదారికి, అప్పికొండ సామదారికి. శభాష్ రా పరశురాముడు, శభాష్. నా శిష్యుడు అయినందుకు మొత్తం మీద సాధించావు. ఇంకా అందరూ వెళ్ళిపోవచ్చు, నువ్వు తవ్వక్కర్లేదు. అదేమిటిరా, సగంలో ఆపేస్తావా? మధ్యలో మానేసేవాడు అధముడ్రా. తర్వాత అంతారండి, మీ కూలి మీకు ఇచ్చేస్తాను. కూలీకేలే బాబు, ఇది ధర్మకార్యం. కావాలంటే ఊరికే తవ్వేస్తాం. అక్కర్లేదని చెప్పానుగా. ఎలాగో నీళ్లు పడ్డాయి, తవ్వించు. అవునరా పరశురాముడు, నరసింహం చెప్పింది కొంచెం వినరా. వద్దు, మధ్యలో ఎందుకు ఆపేస్తున్నట్టు? ముందే దీవించావుగా, పురుగులు పడతాయని. ఎంత చెడ్డ పెద్దవాడివి. ఏదో మాట వరుస కంటే మొదటి మంచి కార్యం మధ్యలో ఆపేస్తావా? తవ్వండ్రా, కూలీలు నేరిస్తాను. ఆగండి, నూతిలోకి ఎవరైనా అధికారంటే అక్కడే పాతేస్తాను. ఒంటి ఘటం, జన్మలో బాగుపడవు. పదండ్రా పదండి, ఈ అన్నదమ్ములు తగదా మనకెందుకు. తవ్విస్తారో మానసారో నాకెందుకు. అప్పకుండా సాములో సత్యం తప్పలేదు. ఇంతకీ మనకు నుయ్యొచ్చిరాదు కాబోలు, లేకపోతే పెద్దవాళ్లే తవ్వించుండేవాళ్ళుగా. ఇప్పుడు ఇతగాడు తవ్వించినందుకు వచ్చే అరిష్టాలు ఆలోచించండి.
అనసూయ, నేనెవరో నీకు తెలియదా? అమ్మవారినే గుర్తించలేనంత అవివేకివా? నేనే రూపాన్నైనా ధరించగలను, ఎవరినైనా ఆవేశించగలను. ఈ పువ్వులతో నన్ను అలంకరించు. ఊళ్ళో పాపాలు పెరిగిపోతున్నాయి. పాపాలా? పుణ్యకార్యాలు చేస్తే తప్ప ఊరు బాగుపడదు. ఏం చేయాలో సెలవి తల్లి. ఈ గుడిని బాగు చేయించు. గుడి బాగు చేయించాలా? ఎలా? డబ్బెలా వస్తుంది తల్లి? ఎవరిస్తారమ్మా? అమ్మా, అమ్మా, అనసూయ, 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 అమ్మా. అమ్మవారు భైరవమూర్తి గారి బండి. ఆయన ధన సహాయం చెయ్యొచ్చు. ఇది అమ్మవారి ఉద్దేశం కాబోలు. పుత్రోత్సహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనగని పొగడగా పుత్రోత్సహంబు నాడు పొంద్రముతమతే గంటను భావింపక నేటి పట్టిన బలవంతుడు ప్రేమంత గజంబున మాడెక్కి అనసూయ, చెప్పండి. నీ తల్లో నేను పువ్వులు పెట్టాను కదూ? ఎప్పుడు? ప్రొద్దున్న. ప్రొద్దున? నీళ్లు తీసుకురావడానికి నువ్వు గుడికి వచ్చావు కదా? వస్తే నాతో నువ్వు అయితే నీకు నిజంగా కానీ తిరిగి